అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఇవాళ మొదటి సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కాసేపట్లో దాఖలు చేసే అవకాశం ఉంది. నామినేషన్ దాఖలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారని తెలుస్తోంది. కాగా ఉదయం గులాబీబాస్ కేసీఆర్ నుంచి మాగంటి సునీత గోపినాథ్ బీఫామ్ అందుకున్నారు. అనంతరం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఇవాళ మొదటి సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కాసేపట్లో దాఖలు చేసే అవకాశం ఉంది. నామినేషన్ దాఖలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారని తెలుస్తోంది. కాగా ఉదయం గులాబీ బాస్ కేసీఆర్ నుంచి మాగంటి సునీత గోపినాథ్ బీఫామ్ అందుకున్నారు. అనంతరం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్. ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి, 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు, ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు, 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో, 2 ఏళ్లు గడిచినా ఇయ్యకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తా ఉన్నారు. వయసు మళ్లిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తా ఉన్నారు మాకు 4,000 పెన్షన్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ క్యాండిడేట్ గా మాగంటి సునీతను పేరు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా పార్టీ చాలా సీరియస్ గా ఆమె గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు చూశాం. అయితే ఇప్పటికే మొత్తం ఒక దఫా ప్రచారాన్ని ఉధృతం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నామినేషన్ ని వేయడానికి, మొదటి దఫా నామినేషన్ వేయడానికి తీసుకున్నారు. 2 సీట్ల నామినేషన్ ను కాసేపట్లో ఆమె వేయబోతున్నారు. షేప్ మరో ఆఫీస్ దగ్గరికి పార్టీ యంత్రాంగం కూడా అక్కడికి కదిలొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ తో పాటు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, మాజీ మంత్రులు చాలా మంది కూడా ఆమెకు మద్దతుగా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నాం. అయితే అంతకన్నా ముందు తెలంగాణ భవన్ లో మాట్లాడారు కేటీఆర్. చాలా అంశాల మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఇది మొదటి మెట్టుగా ఈమె గెలుపు ఉపయోగపడుతుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. హైడ్రా బుల్డోజర్ కు కారు గుర్తుకు మధ్య ఈ పోరు ఉండబోతుందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి వర్గం మాగంటి సునీతకు గెలుపు కోరుకుంటున్నారన్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ గెలుపుతోనే కాంగ్రెస్ కి కనువిప్పు కలుగుతుంది తప్ప మరొకటి లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా
ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం, బీసీలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఏదైనా కూడా బీఆర్ఎస్ కుటుంబంలో గోపీనాథ్ ఒకగా ఉన్నారు. ఆయనే చనిపోయినటువంటి బాధ పెద్ద ఎత్తున ఉంటే కూడా దానికి రాజకీయం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. 3 సార్లు ఎమ్మెల్యేగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయనకు అందరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉంది, ఆ కుటుంబానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే బీఫామ్ కేసీఆర్ కలిశారు. నిన్న ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. 40 లక్షల రూపాయలు కూడా పార్టీ ఖర్చుల కోసం, గెలుపు కోసం 40 లక్షలు కూడా చెక్ రాసి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ ఈ రోజు కేటీఆర్ తో సహా అందరు కూడా ఆ బీఫామ్ తీసుకొని నామినేషన్ వేయడానికి వస్తున్నారు. 2 సెట్ల నామినేషన్ ని వేయడానికి మరి కాసేపట్లో షేక్పేట్ కార్యాలయానికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సునీత పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 3 ప్రధాన పార్టీల మధ్య పోతుంది. ఈ ఫైట్ తో ఖచ్చితంగా కూడా రాష్ట్ర రాజకీయాల మీద కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ గడిచిన 22 నెలల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రిఫరెండంగా బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పాలనకు ఇది నిలుటద్దంగా ఉండబోతోంది. ఈ తీర్పుతో భవిష్యత్తులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇది సహకారం కానుందని కూడా కేటీఆర్ తో సహా పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనా కూడా ఈ గెలుపును 2 ప్రధానమైనటువంటి పార్టీలు అయితే చాలా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే వాళ్ళు అన్ని డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 7 డివిజన్ల వారీగా తెలంగాణ భవన్ లో పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత మొన్న మీటింగ్ కూడా పెట్టారు. భారీ సంఖ్యలో కూడా అక్కడికి రేవంత్ గారు మీటింగ్ కూడా హాజరయ్యారు. ఆమె గెలుపు కోసం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గతంలో పోటీ చేసిన వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మాగంటి సునీతను గెలిపే లక్ష్యంగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అక్కడ జూబ్లీహిల్స్ ఏరియాలో మకాం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నామినేషన్ ఈ రోజు వేస్తే ఇక నెక్స్ట్ సీరియస్ గా ప్రచారం కోసం ఈ 25 రోజుల పాటు శ్రమించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అందుకనే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల మీదనే ఫోకస్ పెట్టాలి తప్ప మరొకటి లేదని కూడా ఇప్పటికే పార్టీ నేతలందరూ చెప్పారు. కనుక అందుకు అనుగుణంగా అన్ని రకాల అస్త్రాలను వాడాలని కూడా బీఆర్ఎస్ చెప్తుంది. నిన్న కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రదర్శన చేశారు. ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ చోరుకు కూడా కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సొంత నవీన్ యాదవ్ కుటుంబంలోనే వాళ్ళ బ్రదర్ కు 3 ఓట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇది అరాచకంగా ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 10-20ల సంఖ్యలో దొంగ ఓట్లు సృష్టించారని కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా రసవత్తరంగా జరగబోతోంది. ఇప్పుడు నామినేషన్స్ అయితే ఒక్కొక్కరిగా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో ముందుగా సునీత నామినేషన్ వేయబోతున్నారు. తర్వాత నవీన్ యాదవ్ కూడా ఉంటాయి. ఒక్కరిగా నామినేషన్ వేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక ఎలక్షన్స్ ప్రచారం ఊపందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.